హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం జంతికల్ని ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామేంటి. ఈ జంతికలు చేసుకోవడం అనేది చాలా సులువేండి. అప్పటికప్పుడు ఈ జంతికల్ని ఎంతో తేలిగ్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ జంతికలకి ముందుగా గిన్నెలోకి 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ కొట్టిపిండి తీసుకుంటున్నానండి. బియ్యాన్ని నానబెట్టి ఆడించిన పిండి. మనకి ఆ పిండి లేకపోతే విసిరిపిండి అయినా తీసుకోవచ్చు. ఈ 4 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు గుల్ల శనగపప్పు పొడి వేయండి. మనం వేపుడు శనగపప్పు అంటాం కదా, దాన్ని మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్లా చేసుకోవాలి. అది 1 కప్పు. ఒక్క అర స్పూన్ వామి ఇలా అరచేతిలో వేసుకుని మనం రబ్ చేసేసుకుంటే గనక మనకి స్మెల్ అనేది కరెక్ట్గా వస్తుంది. దాంతో డైజెషన్ కూడా మనకి బాగా అవుతుంది. ఒక్క 2 స్పూన్ల నువ్వుపప్పు. ఇక్కడ నువ్వుపప్పు అనేది మనకు ఆప్షనల్ ఏంటి, వేసుకోవచ్చు లేదా మన ఇష్టం అది. తగినంత ఉప్పు, కారం. మనకి ఇవి కమ్మగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం అనేది పడుతుంది. నేను ఇక్కడ సేమిరపకాయ కారం అనేది తీసుకుంటున్నాను. ఇవన్నిటిని కూడా మనం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక దీన్ని హాట్ వాటర్తో కలుపుకోవాలి అండి. మనకి జంతికలు ఇంకా గుల్లగా రావాలంటే కొంచెం వెన్నపూస వేసుకున్నా కూడా జంతికలు అనేది చాలా బాగుంటుంది. మనకి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి స్పూన్తో కలుపుకొని తర్వాత మనం చేత్తో నొక్కి పెట్టి కలుపుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇక్కడ వేడి నీళ్ళు కలుపుకుంటేనే పిండి బాగుంటుంది. ఈ విధంగా నొక్కి పెట్టి కలుపుకోవాలి. మనకి ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. మనకి ప్రత్యేకించి జంతికలు కారంగా ఉంటే బాగుంటాయి. చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని మనం జంతికల గొట్టంలో పెట్టుకోవాలి. మనం జంతికలు కొట్టడానికి లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసుకుంటే ఇంకా తేలిగ్గా దిగుతుంది జంతికలు అనేవి. చూసారా, మనకి ఈ రింగ్ ఉంటే జంతికలు అనేది బాగా వస్తుంది అండి. 3 హోల్స్ ఉన్నా 5 హోల్స్ ఉన్నా ఇది బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆ పిండిని చిన్న చిన్న జంతికల్లా ప్లాస్టిక్ కవర్ మీద కానీ తడి క్లాత్ మీద కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రత్యేకించి ఆయిల్లో వేస్తున్నా, ఎందుకంటే మా పిల్లలు ఇలా కారపూసలా ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు చిన్న చిన్న రౌండ్ జంతికల కన్నా. అందుకు నేను ఈ విధంగా వేసుకుంటున్నా. మనకి ఇది ఒకేసారి ఆయిల్లో వేసుకోవడం ద్వారా పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఈ జంతికలు వేయగానే ఒకేసారి కలపకూడదు. 2 మినిట్స్ కొంచెం వేగిన తర్వాత కలుపుకుంటే మనకు అది విరక్కండా ఉంటుంది. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వేగనివ్వాలి. మనకి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి. మా ఛానల్లో ప్రత్యేకించి చల్ల జంతికలు, కజ్జికాయలు ఇవన్నీ కూడా చేసావి, బొబ్బట్లు అన్నీ. నేను ఆ లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి ఈ సంక్రాంతి స్పెషల్గా చెక్ చేయండి. చూసారా, మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మనకి నురగలు అనేది తగ్గిపోతే ఆ జంతికలు అనేది వేగినట్టేని. ఒక్కసారి అటువైపు కూడా తిప్పుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేయగానే మనం వాటిని తీసుకుని మళ్ళీ మిగిలిన పిండిని అంతటినీ కూడా జంతికల్లా వేసుకోవాలి. మనకి నచ్చిన షేపుల్లో జంతికలు అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో సులువుగా మనకి జంతికలు అనేది అప్పటికప్పుడు రెడీ అయిపోయినాయి కదా. అలాగే ఈ సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.